మొంతా తుఫాను ప్రభావంతో వరంగల్ హన్మకొండ జిల్లాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. రెండు జిల్లాలకు మరో 24 గంటలు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రేపు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు కూడా ప్రకటించారు. జిల్లాల కలెక్టర్లు ప్రజలు ఇంట్లోంచి బయటకు రావద్దంటూ కలెక్టర్లు సూచించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో డిఆర్ఎఫ్ సిబ్బందిని మోహరించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను ఎగువ ప్రాంతాలకు తరలిస్తున్నారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మొంతా తుఫాను ప్రభావంతో వరంగల్ హన్మకొండ జిల్లాలకు భారీగా వర్షం ముప్పు పొంచి ఉంది. 24 గంటలు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రేపు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు కూడా ప్రకటించారు. జిల్లాల కలెక్టర్లు ప్రజలు ఇంట్లోంచి దయచేసి బయటకు రావద్దంటూ కూడా సూచిస్తున్నారు. మొంతా తుఫాను ప్రభావంతో వరంగల్ హన్మకొండ జిల్లాలకు భారీ వర్షం ముప్పు పొంచి ఉంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి అరుణ్ సిద్ధంగా ఉన్నారు అందించడానికి. అరుణ్, అధికారులు ఎటువంటి యాక్షన్ ప్లాన్ తో ఉన్నారు? దేవి, ఉదయం నుంచి దాదాపు 9 గంటలకు స్టార్ట్ అయినటువంటి వర్షం కాస్త కొద్దిగా మొదట చిరుజల్లులు స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత నెమ్మదిగా వర్షం పెరుగుతూ పోయింది. మధ్యాహ్నం వరకు భారీ వర్షం నమోదైంది. ఆ భారీ వర్షం కాస్త ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్నాం, ఒక చిన్న రహదారికి సంబంధించినటువంటి ప్రధాన రహదారి మీద వెళ్తున్నటువంటి వరద ఉధృతిని చూడగలిగితే ఏ స్థాయిలో వర్షం పడుతుందో మనకు అర్థం చేసుకోవచ్చు. మొత్తం వరంగల్ నగరం మొత్తం అతలాకుతలమవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికీ వరంగల్ చౌరస్తా, అలాగే బస్టాండ్, జేఎన్ఏ స్టేడియంతో పాటు అంబేద్కర్ నగర్, అంబేద్కర్ భవన్ ప్రాంతాల్లో మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నది. గోపాల్పూర్ కు వెళ్ళినటువంటి దారులని కూడా మూసుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా నడుములోతు నీళ్లు రోడ్ల మీద ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రామ్నగర్ లో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ మొత్తం నీట మునిగిన నేపథ్యంలో డిఆర్ఎఫ్ టీమ్ కి సమాచారం ఇచ్చారు. ఇక్కడ మొత్తం పరిస్థితులు చాలా క్రిటికల్ గా ఉన్నాయని చెప్పినటువంటి నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై వెంటనే డిఆర్ఎఫ్ టీమ్ ను రామ్నగర్ లోని అపార్ట్మెంట్ దగ్గరికి పంపించడం జరిగింది. కొద్దిసేపట్లో వాళ్ళు చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 50 మందికి పైగా ఆ అపార్ట్మెంట్ లో నివసిస్తున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా బయటికి తీసుకురావడం కోసం పడవల ద్వారా పోతున్నారు. ఎందుకంటే అంబేద్కర్ భవన్ నుంచి దాంతో పాటు మంత్రి కొండా సురేఖ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం నీట మునిగిన నేపథ్యంలో నేరుగా ఎవరు కాలినడకన వెళ్లి ఆ ప్లేస్ కు చేరుకోలేని సిచ్యువేషన్ ఏర్పడింది. దాంతో పడవల ద్వారా అక్కడికి వెళ్లాల్సినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న రహదారుల మీద నీళ్ల కారణంగా ఎక్కడ గుంతలు ఉన్నాయో, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియలేని సిచ్యువేషన్ లో ప్రయాణికులందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇక వరంగల్ రైల్వే ట్రాక్ మీద కూడా నీళ్లు చేరినాయి. అలాగే డోర్నాకల్లోనూ నీళ్లు చేరినటువంటి పరిస్థితులు రైల్వే ట్రాక్ మీద నీళ్లు చేరిన నేపథ్యంలో రైళ్ల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. వరంగల్ చౌరస్తాలో నీళ్లు చేరాయి. పోచమదేరులో మొత్తం నీట మునిగింది. రైల్వే గేట్ ప్రాంతం మొత్తం నీట మునిగింది. అలాగే శివనగర్ కూడా నీట మునిగినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ రాత్రి గడిస్తే చాలు అని అధికార యంత్రాంగం కొంత ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారు. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కొండా సురేఖ నేరుగా సిపితో మాట్లాడి పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఎవరు కూడా బయటికి వెళ్లకుండా, సెలవుల్లో వెళ్లకుండా విధులు నిర్వహించేలాగా అందుబాటులో ఉండాలి, అందరూ అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ ఎక్కడ అవసరం ఉందో పోలీస్ యంత్రాంగం చొరవ తీసుకోవాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ తో పాటు కలిసి పనిచేయాలని సిపికి నేరుగా కొండా సురేఖ ఫోన్ చేసి వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఇక రేపు రెడ్ అలర్ట్ హన్మకొండ, వరంగల్ జిల్లాలతో పాటుగా మహబూబాబాద్ జిల్లాను రెడ్ అలర్ట్ లో ప్రకటించిన నేపథ్యంలో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా విద్యా సంస్థలకు, ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలన్నిటికీ కూడా సెలవు ప్రకటించినటువంటి అధికారులు ఎవరు బయటికి రావద్దు, అత్యవసర నిమిత్తం మాత్రమే బయటికి రావాలి. ఇప్పుడు సామాన్య ప్రజలు ఊరికే ఎవరు బయటికి రావద్దని హెచ్చరిస్తున్నారు. పరిస్థితులు చాలా క్రిటికల్ గా మారబోతున్నాయి. ఈ రాత్రంతా ఇలాగే వర్షం కొడితే కనుక వరంగల్ నగరం ఖచ్చితంగా మునిగిపోతుంది. 2020లో జరిగినటువంటి ఘటన దాదాపు 110 కాలనీలోకి నీరు చేరింది. అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందేమో అని భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ వరంగల్ జిల్లా పరిధిలో కనుక చూసుకుంటే
34 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది ఈరోజు. అది పర్వతగిరి మండలంలో నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్రేటర్ వరంగల్లోనూ దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని అంచనా వేస్తున్నారు. 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనప్పుడు దాదాపు 110 కాలనీలోకి నీరు చేరింది. గోపాల్పూర్ పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగినటువంటి నేపథ్యం కనిపించింది. అలాగే వరంగల్ ప్రాంతంలో దాదాపు 50 కాలనీలోకి నీరు చేరింది. హన్మకొండ జిల్లాలో దాదాపు స్లమ్ ఏరియాలతో పాటు ప్రధాన కాలనీలోకి కూడా నీరు చేరి వందలాది ఇండ్లు నీట మునిగినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఉంటుందేమో అని అధికార యంత్రాంగం పూర్తిగా భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ప్రజలు కూడా ఈ వర్షం దాటిని చూసి కొంత ఇబ్బంది పడుతున్నారు. సాయంత్రం 4 గంటల వరకు వర్షం తీవ్రత పెరిగిన నేపథ్యంలో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వాళ్ళు స్కూల్లో నుంచి బయటకు వచ్చే విద్యార్థులను ఇంటికి చేర్చుకోవడం కోసం తల్లిదండ్రులు తపన పడ్డటువంటి నేపథ్యం కనిపించింది. ఎందుకంటే వర్షం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇటు ఆటోలు కానీ లేకపోతే రోడ్ల మీద నీరు చేరిన నేపథ్యంలో పిల్లల్ని సేఫ్గా ఇంటికి తరలించడం కోసం చాలా తాపత్రయపడినటువంటి పరిస్థితులు కూడా గమనించాం. బస్టాండ్ ఏరియా మొత్తం మునిగిపోయింది. అలాగే అంబులెన్సులు సైతం ట్రాఫిక్లో గంటల తరబడి నిలబడినటువంటి ట్రాఫిక్లో చిక్కుకుపోయినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అలాగే విద్యుత్ అంతరాయానికి ఇబ్బంది లేకుండా చూడాలని వాళ్ళ అధికారులకు ఎన్పిడిసిఎల్ సిఎండి ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ అధికారులకు ఉన్నటువంటి లీవ్లను కూడా కంప్లీట్ గా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఈ ఏరియా అంటే ఎక్కువ హన్మకొండలో హాస్పిటల్స్ ఎక్కువ ఉంటాయి. హాస్పిటల్కి సంబంధించినటువంటి ఎమర్జెన్సీ కేసులు వస్తాయి కాబట్టి ఆ రూట్స్ ఎటువైపు క్లియర్గా ఉన్నాయో వాళ్ళకి సమాచారం ఇచ్చేలాగా వాళ్ళకి సమాచారం ఇవ్వాలి అని సూచించారు. ఇలా అన్ని చోట్ల పరిస్థితులు మాత్రం చాలా క్రిటికల్గా ఉంది. అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండడం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను పెట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా హన్మకొండ, వరంగల్తో పాటుగా మహబూబాబాద్ లో రెడ్ అలర్ట్ ఉంది. దీంట్లో అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉన్నారు. అలాగే ములుగు, జనగామ, భూపాల్పల్లికి సంబంధించినటువంటి జిల్లాల్లో మాత్రం కొంత ఈ జిల్లాలతో పోలిస్తే కొంత తక్కువ వర్షపాతం నమోదవుతుందని చెప్పిన అక్కడ జిల్లా వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు రామ్నగర్ దగ్గర ఉన్నటువంటి భవానీ నగర్, అలాగే గోకుల్ నగర్, దాంతో పాటుగా రామ్నగర్ మొత్తం నీట మునిగిన నేపథ్యంలో అపార్ట్మెంట్ దగ్గరికి ఆ పరిసర ప్రాంతంలోకి వెళ్ళడం కోసం కొద్దిసేపట్లో డిఆర్ఎఫ్ టీం బోట్లతో వెళ్తున్నారు. అక్కడ ఉన్నటువంటి రామ్నగర్ లో చిక్కుకున్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా ఎక్కడెక్కడికి వెళ్ళాలి, అందుకని డిఆర్ఎఫ్ టీం అంతా రాత్రి మొత్తం అప్రమత్తంగా ఉండాలని డిఆర్ఎఫ్ టీం తో పాటుగా రెవెన్యూ సిబ్బందిని కూడా అందుబాటులో ఉండాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దేవి, అరుణ్, దాదాపు 2 జిల్లాలకు భారీ వర్షం ముప్పు ఉందని చెప్తున్నారు. మరో 24 గంటల పాటు రెడ్ అలర్ట్ అని కూడా అంటున్నారు. కొన్ని చోట్ల క్లౌడ్ బరస్ట్లు కూడా జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఐఎండీ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న కాలనీలను ఐడెంటిఫై చేశారా? అసలు ఆ ప్రజలు ఇళ్లలోంచి బయటకు రావడానికి సహకరిస్తున్నారా? నిజానికి వరంగల్ జిల్లాలో దాదాపుగా 110 కాలనీలోకి 2020లో నీరు చేరింది. ఆ నీళ్లని శాశ్వత ప్రాతిపదికన నీళ్లు చేరకుండా ఉండడం కోసం అప్పుడే ఒక ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ ఆ ప్రణాళికల ప్రకారం పనులు పూర్తి కాని నేపథ్యంలో గత ఏడాది కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా దాదాపు 60 కాలనీలోకి నీరు చేరింది. కానీ అప్పుడు వర్షపాతం చాలా తక్కువ ఉంది. కేవలం 18 సెంటీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. 2 రోజులలో కురిసినటువంటి వర్షం 18 సెంటీమీటర్ల వర్షపాతం కురవడం వల్ల దాదాపు 40 నుంచి 50 కాలనీలకు సంబంధించినటువంటి వాటిలో నీరు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ రోజు కనుక గమనించగలిగితే 20 సెంటీమీటర్లు ఇప్పటికే కురిసింది. మరొక రాత్రి మొత్తం వర్షం పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో పరిస్థితులు చాలా కంట్రోల్ తప్పుతాయని ఇప్పటికే అధికారులు అంచనా వేశారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా దగ్గరే ఉన్నాయి. మైసమ్మ నగర్, సమ్మయ్య నగర్ ఈ ప్రాంతాలు గతంలో నీట మునిగాయి. అలాగే కొన్ని చెరువుల్లో కబ్జా చేసి కట్టినటువంటి కాలనీలు బీఆర్ నగర్ కానీ లేకపోతే లెనిన్ నగర్ లాంటి, ఎన్టీఆర్ నగర్ లాంటి ఈ కాలనీలో చెరువుల్లో గుడిసెలేసుకొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళలో ఇప్పటికే నీరు చేరినప్పుడు వాళ్ళని ముందే వాళ్ళందరినీ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మునిగిపోతాయని తెలిసిన నేపథ్యంలో వాళ్ళకి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కోసం సంతోష్ మాత టెంపుల్ దగ్గర ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ లోతట్టు ప్రాంతాలే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మనం గమనించగలిగితే అంబేద్కర్ సెంటర్ కు సంబంధించినటువంటి రామ్నగర్ ఆ ప్రాంతాల్లో దాదాపుగా 2021లో వచ్చినటువంటి ప్రభావం మళ్ళొకసారి కనిపిస్తుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాలతో పాటుగా సాధారణంగా జనాలు ఉండేటువంటి కాలనీలోకి కూడా నీరు చేరుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. క్లౌడ్ బస్ట్ అవుతున్నటువంటి
నేపథ్యంలో, భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో చాలా ఇళ్లకి కూడా నీరు చేరే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమవుతున్నారు. వాళ్ళకి టెన్షన్కి సంబంధించినటువంటి లోటుతట్టు ప్రాంతాలకే కాకుండా మిగిలిన ప్రాంతాలకు కూడా వెళ్తాయనే దాని మీద అధికారులకు కొంత టెన్షన్ అయితే క్రియేట్ అవుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే అందరూ అలర్ట్ అవ్వాల్సింది ఉంది అని చెప్తున్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేది పూర్తిగా మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇటు పోలీసులని అలాగే రెవెన్యూ సిబ్బందితో పాటు జీడబ్ల్యూఎంసీ అధికారులందరూ కూడా క్లియర్ కట్ గా ఉండడం కోసం నైట్ అంతా వర్క్ చేయాలని సూచించారు. అలాగే మున్సిపల్ సిబ్బందికి సంబంధించినటువంటి లేబర్ ఎవరైతే ఉంటారో డ్రైనేజీని క్లియర్ చేయాల్సినటువంటి వాళ్ళందరినీ కూడా నైట్ అంతా అందుబాటులో ఉండాలని సూచించారు. సిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ ఎక్కడ డ్రైన్ క్లోజ్ అయినా వాటిని వెంటనే క్లియర్ చేయడం కోసం అందుబాటులో ఉంచేలాగా తీసుకోవడంతో పాటు ప్రత్యేకంగా డిఆర్ఎఫ్ టీంను అందుబాటులో ఉంచి వాళ్ళని 3 షిఫ్టులలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకేసారి ఇప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండేలాగా చూసుకొని ఈ నైట్ అంతా విధులలో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగానే హన్మకొండ, వరంగల్, సిటీకి కాజీపేటకు సంబంధించిన వాళ్ళని టీములుగా విడగొట్టి అవసరం ఉన్న చోటికి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ 2 బోట్లు అందుబాటులో ఉన్నాయి. 2 బోట్లతో పాటు ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వస్తే కొంతమందికి ట్రైన్ చేశారు. మన మత్స్య శాఖ నుంచి ట్రైన్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా అందుబాటులో ఉండేలాగా ఇప్పుడు వాళ్ళని పిలిపించుకుంటున్నారు. దాదాపుగా 150 మందికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి అగ్నిమాపక సిబ్బంది వాళ్ళందరినీ కూడా అందుబాటులో తీసుకొచ్చుకుంటుంది. రేపు ఉదయం నుంచి పరిస్థితి ఇలాగే ఉంటే ఖచ్చితంగా దాదాపు 60 నుంచి 70 కాలనీలోకి నీరు చేరుతుంది. కాబట్టి వాళ్ళందరినీ కాపాడాలంటే వాళ్ళందరినీ వరదలో నుంచి ఇళ్లలో చిక్కుకున్న వారిని బయటికి తీసుకురావడం కోసం కావాల్సినటువంటి ప్లానింగ్ లో అధికార యంత్రాంగం ఇప్పుడు మునిగి తేలింది. దేవి.